ఏ చిన్న ఆరోపణలు వచ్చిన నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో 5గురు దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరో వివాదాస్పద అధికారిపై విచారణ చేపడతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కృష్ణా నదీ జలాలు గోదావరి నదీ జలాల సంగమాన్ని పవిత్ర సంగమంగా ఏర్పాటు చేసి దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇచ్చి కృష్ణా జలహారతుల్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఏమొచ్చిందో మధ్యలో 5 సంవత్సరాల కాలం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆనాడు దేవాదాయ శాఖ ఉంది. దేవాదాయ శాఖకి 2 మంత్రులు పనిచేశారు. ఏనాడు కూడా కృష్ణా జలహారతుల్ని కొనసాగించాలని కనీసం వాళ్ళు ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి. అందుకనే మా ప్రభుత్వం వచ్చింది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు తీసుకున్నాం. కృష్ణా గోదావరి 2 నదీల మనం దగ్గర జరిగేటువంటి జలహారతులు నిత్యం జరిగేవి, వాటిని కొనసాగించాలి. అదే పవిత్రతతో మరి అనేక వేల మంది ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి యాత్రికులకు అలాగే పర్యాటకులకు ఒక ఉత్సాహభరితమైన ఆధ్యాత్మికపరమైన ఈ యొక్క జ్యోతుల్ని వెలిగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఈ సమావేశ మందిరంలోనే ఏర్పాటు చేసుకున్నాం. నాతో పాటు సిఆర్డిఏ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే ఎనర్జీ మినిస్టర్ గారు అయినటువంటి రవికుమార్ గారు, టూరిజం మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారు, వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒకరిద్దరికి సమాచారం లేక ఆగితే ఆగొచ్చేమో గారు అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి త్వరితగతిన అక్కడ పనులు పూర్తి చేసి మళ్ళా పూర్వ వైభవం పూర్వపు జ్యోతుల వెలుగు కృష్ణానదీ జలాలకి అందించాలి, గోదావరి జలాలకి అందించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ యొక్క సమాచారాన్ని ముందుగా మేము తీసుకున్నటువంటి ఈ పవిత్ర సంగమంలో కృష్ణా జల హారతి పైన రేపు ముందుగా సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి త్వరితగతిన దాన్ని చేయడం జరుగుతుంది. మొత్తం ఈ శాఖలో ఉన్నటువంటి ఆలయాల సంఖ్య 27,105 ఆలయాలు ఉన్నాయి. అందులో వివిధ గ్రేడ్లు ఉన్నాయి. 6A ఆలయాలు 236 ఆలయాలు ఉన్నాయి. 2 కోట్ల పైబడి ఆదాయం కమిషనర్ ఉన్న దేవాలయాలు ఈ 6Aలో ఉంటాయి. 12 కోట్లకు పైబడిన 7 ఆలయాలు అక్కడ కూడా కమిషనర్లు వాళ్ళ దృష్టిలో ఉంటాయి. జాయింట్ కమిషనర్లు ఇవ్వగలుగు ఉంటారు. అలాగే 7 కోట్ల నుంచి 12 కోట్ల ఆదాయం వరకు 16 ఉన్నాయి. 2 నుంచి 7 ఆలయాలు 12 కోట్ల నుంచి 41 ఆలయాలు అవి ఉన్నాయి. అలాగే 25 లక్షల పైబడిన అలాగే వాటికి తక్కువైనటువంటి 172 ఆలయాలు ఉన్నాయి. మొత్తం భూములు 4,65,000 ఎకరాల భూమి ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అనేక ఆలయాలకి దాతలు పూర్వీకులు ఆలయాలు నిర్మాణం చేసిన సందర్భాల్లో ఇచ్చినటువంటివి ఇవాళ ఉన్నాయి. మొత్తం సిబ్బంది మాకు 20,839 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే మతపరమైన 11,142, పాలనాపరంగా 9,697 మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. ఈ 20,000లోనే ఈ నంబర్ కూడా ఉంది. అలాగే మొత్తం వేయవలసిన ట్రస్ట్ బోర్డులు 1,234 వేయవలసినవి ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇటీవలే సాంకేతికంగా కొన్ని ఖాళీ అయినాయి, కొన్ని రాజీనామాలు చేసిన తర్వాత ఖాళీ అయినాయి. ఇప్పుడు కొత్తగా బోర్డులు వేయాల్సినవి ఒక 462 ఉన్నాయి. మొత్తం ఈ యొక్క ఆలయాలన్నింటినీ కూడా మరి ఎన్డీఏ కూటమి నిర్ణయం మేరకు ఇచ్చేటువంటి విధానపరమైన ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈ నూతన ఆలయ పాలక మండలిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి
ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకేమన్నా? ఓకే. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులందరికీ ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం మీకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఎక్కువ ఏ శాఖలో పనిచేసినా మీతో ఎక్కువ అనుబంధం స్నేహం నాకు ఉండేది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యాలయం అందరం కలిసి ఉందాం. మీ అందరి సహాయ సహకారాలు ఎక్కడ ఏది అవసరమున్నా చెప్పండి. ఈ యొక్క కార్యాలయం నుంచి అన్నీ మీ అందరి ఆలోచనకు అనుగుణంగా పరిపాలనని అలాగే ప్రభుత్వ విధానాలకి మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాలను కొనసాగిస్తూ సుపరిపాలనలో భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ నేను ఎప్పుడు కూడా పనిచేస్తానని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ దేవాదాయ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ